నిర్వీర్యం చేసేశారు. యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు. రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు. వాళ్ళు ప్రేక్షకుల మార్గం ఉన్నారు ఆఫీసర్లు. కొంతమంది కొల్లుడయ్యారు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. కొల్లుడైన వాళ్ళు పెట్టుకున్నారు. ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్ లో ఉన్నారు. ఏమీ చేయలేవు, నిస్సహాయ స్థితికి వచ్చారు. అదే జరిగింది. బొమ్మలు వేశారు. దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకి ఖర్చు పెట్టాల్సినటువంటి దానికంటే తక్కువ పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసుకురావాలన్న డబ్బులు ఏం చేయాలి? నాకు అందరూ ప్రజలు సజెషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ రాయకుండా మీరు పత్రిక వాళ్ళ పని కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకందరికీ ఇది ఒక ఇటీవల కాలంలో నేను కొన్ని టఫ్ స్టాండ్ తీసుకుంటున్నా. మనుషులు కావాలి కదా పనిచేయడానికి. గవర్నమెంట్ అంటే రన్ కావాలి కదా ముందు. ఎంతమందిని పనిష్ చేయగలుగుతాం కూడా అర్థం కావడం లేదు నాకు. క్రైమ్ లో ఒకరిద్దరు పార్ట్నర్స్ అయితే పర్లేదు. క్రైమ్ లో అందరినీ సైలెంట్ చేసేసి పార్ట్నర్ చేసే పరిస్థితికి వచ్చారు. నువ్వు పనిచేయాలి వచ్చేటికి. అదేనయ్యా, నువ్వు చాలా తెలివి. నీకు 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళా మాజీ అవ్వాలనుకుంటున్నావు. ప్రజలకు సమస్యలు పరిష్కారం. ఇప్పుడు ఊర్లో మస్కిటోస్ కుడుతున్నాయి, మందు కొట్టకర్లా. నేను 5 ఏళ్ల తర్వాత వస్తాను, ముందు అందరినీ పనిష్ చేసి రిక్రూట్ చేసి వస్తానంటే అవుతుందా? గుర్తుపెట్టుకోవాలి, 3 రాజధానులు ఏమైనాయి. కానీ పనిష్ చేసి తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టను. కానీ పని కూడా కావాలి. 2 బ్యాలెన్స్ ఉండాలి. అలిగేషన్సా? కాదే, అలిగేషన్స్ అంటే చాలా చిన్న పదం వాడుతున్నాం. అలిగేషన్స్ అని ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా కాదు. విధ్వంసాలు జరిగాయి. మామూలు విధ్వంసం కాదు ఇది. దాన్ని క్షమించడానికి నేరం చేశారు. ఎవడతను? ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. ఇక్కడుండే ఆఫీసర్ కూడా పెట్టల హెడ్ని. దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లో మీరు చూస్తే క్రమ పద్ధతిలో టీటీడీ ఎక్కడ ఆఫీసర్ అతను, ఎక్కడ డిఫెన్స్ లో పనిచేశాడంట, లేకపోతే బ్రివరీస్ కార్పొరేషన్, లేకపోతే మైనింగ్ కార్పొరేషన్, లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్, చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీరు చూస్తే బయటని తీసుకొచ్చి పెట్టారు. దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకోటి కాదు.